హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు విలేజ్ బ్లాగ్స్. సో ఇప్పుడు వచ్చేసి విలేజ్ బ్లాగ్ ఏంటంటే, ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కనే నిమ్మ చెట్టు ఉందండి. దాని దగ్గర చూడండి, ఈ పెట్టేంటో తెలీదు, ఇలా గూడు అనేది కట్టుకుంది. సో మా మమ్మీ అయితే అన్నారు, మొన్న నేను వచ్చేటప్పుడు చూసేటప్పుడు గుడ్లు అయితే ఉన్నాయి. సో ఇప్పుడైతే చూడండి, ఒక పిట్ట అనేది ఎంత చిన్నదో అప్పుడే ఇంకా పుట్టిందంట. 3 days అవుతుందని మా మమ్మీ చెప్పారు. సో ఎంత క్యూట్ ఉందో అసలు. సో మా మమ్మీ అయితే అట్లకి బయట మామూలుగా వాటర్ ఇంకా ఫుడ్ కూడా పెడతారండి. సో ఇలా చెట్టు దగ్గర అయితే నీళ్లు కూడా కడతారు. సో ఎండాకాలం కదండి, పక్షులకి నీళ్ళు, ఇంకా మాకు కోళ్ళు కూడా ఉన్నాయి, అట్లకి వాటర్ పెడుతూ ఉంటారు. సో మా కన్నయ్య అయితే దాన్ని పట్టుకొని చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు. సో మా మమ్మీ అయితే మళ్ళీ అందులో పెట్టేశారు. సో వాళ్ళ అమ్మ అయితే ఫుడ్ గురించి అని బయటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీ అది తీశారు. సో అది తీసి దాన్ని చూపించారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. సో ఇగోండి, ఇలా మొత్తం ఎన్ని గూళ్ళు ఉన్నాయో మా చెట్టు మీద. ఇగోండి, ఇది ఒకటి, ఆ బ్యాక్ సైడ్ ఒకటి ఉంది. ఇగోండి చూస్తున్నారు కదా, ఇంకా చెట్టు మీద ఒక 4 ఉన్నాయి. మొత్తం పక్షులు అలా కట్టుకున్నాయి. సో ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ మీరు కొత్తగా చూస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ గాయత్రి ఎస్కే వ్లాగ్స్ అండి. సో ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మీకు నేను యూట్యూబ్లో పెడతాను. సో తప్పకుండా ఇలాంటివన్నీ చూడండి.